మనం కాయిన్స్ ఎలా తీసుకుంటున్నాం అనే మీద కొంత వివరణ ఇవ్వాలి. ఇంకొంచెం మీరు లెక్క వేసుకుంటున్నారు కాబట్టి ఆ లెక్కని కరెక్ట్గా చూసేలా చూడాలి. అది లెక్క చూసుకోండి. ప్రతి కాయిన్ కూడా విలువైంది. ఇది గుర్తుపెట్టుకోండి. లెక్కలు ఇచ్చే ముందు మీకు ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రతి కాయిన్ కూడా విలువైంది. అది 3CT కాయిన్ చాలా విలువైంది. ఎందుకో చెప్పనా? ఒక కాయిన్ క్రియేట్ చేయడం అనేది చాలా ఈజీ. ఇప్పుడున్న నవడేస్లో ఒక కాయిన్ క్రియేట్ చేసేయడం. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత చాలా మంది క్రిప్టో అంటే ఏంటో తెలిసింది, రకరకాలుగా ఏదేదో ఉపన్యాసాలు దంచేస్తారు. మైక్ దొరికింది అనుకోండి, సెల్ ఫోన్ కానీ బయటకి దంచేస్తారు. కాయిన్ క్రియేట్ చేయడం చాలా సులువు. అంటే ఒక్కొక్కడికి కొన్ని లక్షలు లేదా కొన్ని కోట్లు పట్టుకొని చేస్తారు. కానీ ఆ క్రియేట్ చేసిన కాయిన్ని జనాలు దాన్ని ఆదరించేలా వెళ్ళడం ఇంపాసిబుల్. జనాలు దాన్ని నమ్మి కొనడం ఇంపాసిబుల్ అవదది. కబుర్లు చెప్పినంత ఈజీగా కాయిన్ కానీ జనాలు కొనేసినట్లయితే ఈరోజు ప్రతి ఒక్కడు, నేను ఇదంతా ఏం చెప్తున్నానంటే కాయిన్ విలువ గురించి, ప్రతి ఒక్కడు కాయిన్ క్రియేట్ చేసుకుని, అసలు వీళ్ళని మార్కెట్ మెంబర్స్ ఎందుకు? కాయిన్ క్రియేట్ చేసే సాఫ్ట్వేర్లే వాళ్ళకి ఏ డబ్బులు ఖర్చవు, కొన్ని ఫీజులు తప్ప అనుకుందాం. మరి వాళ్ళే క్రియేట్ చేసి ప్రపంచం మీద, దేశం మీద వదిలేసి కోట్లు 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 గడించవచ్చు కదా? ఇంపాసిబుల్, అవదది, అసాధ్యం. కాయిన్ క్రియేట్ చేసేయడం అనేది ఈజీయే, కానీ దాన్ని మార్కెట్లో తీసుకెళ్ళడం అనేది చాలా కష్టం. దాన్ని ఇప్పుడు నేను చెప్పినట్టుగా జనాన్ని నమ్మడం ఇంకా కష్టం. ఆ నమ్మిన కాయిన్కి యూటిలిటీ తీసుకెళ్ళడం ఎవ్వరూ చేయలేని పని. 100కి కాదు, కోటికి ఒక్కడు కూడా ఉండడు. 100కి కాదు, కోటికి ఒక్కడు కూడా ఉండడు. ఒకవేళ కోటికి ఒక్కడుగానే ఉంటే మన ఇండియాలో సుమారు 140 కోట్ల మంది ఉన్నారు కదా. అంటే ఎంత? 140 మంది కాయిన్స్ క్రియేట్ చేసేసుకొని ఆ కాయిన్ యూటిలిటీలో తెచ్చేసినాం. సూపర్గా ఉన్నాం. అది కూడా సాధ్యపడదు. 100 కోట్లలో ఒక్కడికి సాధ్యం అవ్వచ్చేమో అవ్వకపోవచ్చు. అలాంటి అదృష్టం మనకి ఇవ్వకు దక్కింది. చాలామంది కబుర్లు చెప్తారు, కాయిన్ కదా క్రియేట్ చేయదని. అలా కాదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రొడక్ట్ ఏదో ఒకటి తయారు చేసిన చాలా సింపుల్. దాన్ని మార్కెట్ చేయాలంటే చాలా కష్టం. ఓ ప్రోడక్ట్ తయారు చేసినోడే కానీ మార్కెట్ చేసి దమ్ము ఉంటే ఇన్ని ఎల్ఎంఎల్ కంపెనీలు, ఇన్ని మార్ట్స్, ఇన్ని సూపర్ మార్కెట్స్, ఇన్ని రైతు బజార్లు రావు. వాడేమేస్తారు మొత్తం అంతా. ఎందుకంటే ప్రోడక్ట్ ఆడి తయారు చేస్తారు కాబట్టి. మరి ఆడికి ఎంతకు వస్తుంది? అది చాలా తక్కువకు వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి హెల్త్ ప్రొడక్టే తీసుకోండి. ప్రొడక్ట్ అన్నప్పుడు మనం జనరల్గా ముందు వచ్చేది అదే. హెల్త్ ప్రొడక్టే తీసుకోండి, అదంతా చాలా తక్కువ డబ్బులకు అయిపోతుంది. ఆ తక్కువ డబ్బులకు అయిపోయిందాన్ని మళ్ళీ ఎంఎల్ఎం చేసినోడుకో మరొకరికో ఇచ్చి దాన్ని మార్కెట్ చేయాల్సిన అవసరం ఆడి చేసేయచ్చు కదా. 3 డబ్బులు వచ్చేస్తాయి. ఇంపాసిబుల్, చేయలేరు. కబుర్లు చెప్పుకుంటూ పోయినోడు, కథలు చెప్పుకుంటూ పోయినోడు చేయలేరు. నేను ఎవరిని శంకించట్లేదు. మనం పడుతున్న శ్రమను గుర్తించండి అని చెప్తున్నాను. ఒక్కొక్కరు నాలాగే ఇలా చేసేస్తాను, అలా చేస్తాను అని చెప్పేసి మాట్లాడతారు. నెలలు, సంవత్సరాలు గడిచిపోయిన దాని నుంచి ఏం రాదు. అందుకే నాలాగన్నాను. ఈ నెలలు కష్ట తర్వాత దాన్ని మార్కెట్లో తీసుకురావాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. ఎన్ని నిద్రలేని రాత్రుల్లో నాకు తెలుసు. ఎంత నరాలు తెగిపోయినాయో నాకు తెలుసు. అందుకే అదంత సులువు కాదంటున్నాను. అన్నీ సవ్యంగా జరగాలంటే అది అసాధ్యమైన పనులు అవన్నీ. కాబట్టి కబుర్లు చెప్పినంత ఈజీగా ఉండదు. కాబట్టి కాయిన్ అనేది మీ దగ్గర ఉండి చాలా 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 విలువైంది. ఇప్పుడు వినండి. ఆ కాయిన్ మీ దగ్గరకు వచ్చిన ప్రతి కాయిన్ కూడా ఒక విలువను సంతరించుకునేలా చేశాను నేను. మరి కాయిన్ ఇచ్చేసాం, మరి యూటిలిటీ తేవడం ఇది మరీ కష్టం. ముందే చెప్పాను కదా. కొంతమంది రెడీ చేస్తారు. ఎన్ని కాయిన్స్ ఉన్నాయి మన ప్రపంచంలో? 26,000 కాయిన్స్ ఉన్నాయి సుమారుగా.
మరి యూటిలిటీ తెచ్చేయచ్చు కదా. ఒక బిజినెస్ చేస్తున్నాడు ఎవడో ఉన్నాడు, మరి ఆడే కాయిన్ క్రియేట్ చేసి ఇచ్చేయచ్చు కదా. మళ్ళీ ఇదంతా ఎందుకు తలనొప్పి అంతనా? తక్కువ డబ్బులతో అయిపోద్ది కదా అదంతానా? కాదు, యూటిలిటీ అనే పాయింట్ ఇంకా కష్టమైంది. ఇప్పుడు అది నేను క్రియేట్ చేసుకుని ఇప్పుడు రెడీ చేసి మీ ముందు తీసుకొచ్చాను. మీ కాయిన్ తీసుకోండి, యూటిలిటీని చక్కగా తీసిపోతాను. ప్రతిదీ రూపాయి వస్తుంది, ప్రతిదీ రూపాయలుగా మారిపోద్ది, అంతా మీది ఖచ్చితంగా క్యాష్ అయిపోద్ది. ఇప్పుడు నా మైండ్లో రన్ అవుతుంది ఏంటి, కొనుక్కున్నాడికి 500 రూపాయలు పెట్టుకున్నాడు. జాగ్రత్తగా వినండి, 500 రూపాయలు పెట్టుకున్నోడికి ఆడికి వచ్చిన కాయిన్కి సెలవులు కదా, కాయిన్కి 50 కాయిన్స్ కల్పించాను. అంటే 500 ఇంటూ 50 ఎన్ని కాయిన్స్ వెళ్తాయి అన్నది మీరు చూడండి. కాయిన్కి 50 కాయిన్స్ ఇచ్చాను, ఇంకా కొన్ని రకాలు ఇవ్వాల్సి ఉంది. అవన్నీ ఇప్పుడు నేను లిస్ట్ పెడతాను. మరి ఒక్క కాయిన్ కొన్నోడికి ఏమైంది, ఒక్క కాయిన్ ఉన్నోడికి 3000 కాయిన్స్ ఇచ్చాను. అందులో శాలబుల్ కాయిన్స్ రిలీజ్ అయ్యాయి, మరి దానికి కూడా కాయిన్కి 50 కాయిన్స్ చొప్పున ఇస్తున్నాను. కొనుక్కున్న కూడా అలాగే ఇస్తున్నాను. కాబట్టి ఇదంతా క్యాష్ రూపంలో మళ్ళీ మీకు రావాలంటే ఒక పెద్ద యూటిలిటీ ప్లాట్ఫామ్ ఉండాలి. అది నేను ఇప్పుడు క్రియేట్ చేశాను. మీ కాయిన్స్ జాగ్రత్తగా లెక్క పెట్టుకోండి, ఒక్కటి మిస్ అవ్వకుండా చూసుకోండి, యూటిలిటీలు నమ్ముకోండి. తర్వాత బండికి 1,00,000 కాయిన్స్ ఇచ్చాను అనుకుందాం, లేదా వారానికి 30 చొప్పున ఇచ్చాను. అవన్నీ డబ్బులు అయిపోయినా బండికి 1,00,000 కాయిన్స్ ఇచ్చాను. అంటే ఆ 1,00,000 రూపాయలు వాళ్ళకి ఎలా ఇవ్వాలి, ఎంత వేగంగా ఇవ్వాలని బాధపడుతున్నాను, అది ఆలోచిస్తున్నాను. అలాగే పనిచేసినప్పుడు కారుకి 5,00,000 ఇచ్చాను. అంటే 5,00,000 కాయిన్స్ 5,00,000 రూపాయలు అయిపోవాలా. 25,00,000 కాయిన్స్ దానికి ఇచ్చాను. మ్యాట్రిక్స్ 5 మ్యాట్రిక్స్కి 25,00,000 ఇస్తున్నాను. మరి ఆ 25,00,000 రూపాయలు వాళ్ళకి వెళ్ళినప్పటికీ అది హ్యాపీ. కూపన్ క్రియేట్ చేసుకున్నారు, వాటికి మళ్ళీ ఇంకో దానికి కాయిన్కి 50 కాయిన్స్ ఇవ్వాలి. ఇదంతా కూడా వాళ్ళకి డబ్బులుగా మారినప్పుడే నేను ఇన్నాళ్ళు చెప్పిన కబుర్లు సొల్లు కబుర్లు అవ్వు. క్షమించాలి, ఏమనుకోకండి. లేకపోతే సొల్లు కబుర్లు అవుతాయి. సొల్లు కబుర్లు చెప్పడానికి ఏం కావాలి, సెల్లో రీఛార్జ్ ఉండాలి, కరెంట్లో సెల్లో ఛార్జింగ్ ఉండాలి. దట్స్ ఆల్. ఛార్జింగ్ రీఛార్జ్ ఉన్నట్టయితే ఎన్ని సొల్లు కబుర్లు అని చెప్తాను, నా గురించి అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేదంతా విని ఆ కాయిన్స్ మనకు కరెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను మీకు లిస్ట్ ఇచ్చాను, ఆ లిస్ట్ ప్రకారం ఒకసారి మీరు చదువుకొని చూడండి. దీనికి ఒక హిందీలో ఒక వీడియో కూడా చేసాం, ఆ వీడియో కూడా పెడతాను. హిందీ వర్షన్ వాళ్ళకి అర్థమయ్యేలాగా దాన్ని పెట్టాం, అది కూడా మీరు చూడొచ్చు. అది కూడా మీరు చదువుకొని అది ఎలా ఉందో మీరు చూడొచ్చు. అయితే దీంట్లో మనం చెప్పినవి ఏంటంటే మీరు ఆ లిస్ట్ తీసి చూడండి. నా వెర్షన్లో చెప్పేస్తున్నాం, మళ్ళీ మీరు అది చూడొచ్చు. ఆ తెలుగులో ఇంగ్లీష్ ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను చెప్పేవి ఆడియో తగ్గించుకుందాం. ఓకే, అవన్నీ మీరు చూడండి. చూసిన తర్వాత మళ్ళీ మనం ముందుకెళ్దాం. నేను ఇప్పుడు మీకు చెప్తుంది మరొకసారి వినండి. ఇది గతం మాదిరిగా సోది చెప్తున్నాడని మరలా తీసుకుంటే అది మీకే నష్టం వస్తుంది. ఎందుకంటే గతంలో నేను ఏం చెయ్యాలి, ఏం చేయగలను, ఎలా చెయ్యాలి, ఎలా చేస్తే మనం కంప్లీట్ అవ్వగలం అనేది అన్వేషించు, చేసిన వాటిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని గమనించి అక్కడితో దాన్ని ఆపాను. లేకపోతే మనకు మరో రకమైన సమస్య వచ్చి ఇది ఎప్పుడో మనకి బ్యాడ్ రిజల్ట్ ఇవ్వాల్సింది. నేను అలా కాకుండా చూశాను. ఇది మీకు అర్థం కావాలంటే 1 year పడుతుంది. నేను ఈ 2 ఏళ్ళు ఏం చేశాను, ఈ 2 ఏళ్లలో నేను ఏ విధమైనటువంటి వర్క్ చేశాను, మీరు నన్ను నిందించడానికి లేదా నన్ను ఇష్టపడకపోవడానికి గల కారణం ఏంటని తెలియదంటే కరెక్ట్గా 1 year చేస్తాను. ఈ 1 year నా యూటిలిటీ అనుకున్నంత గొప్పగా దాన్ని నేను తీసుకెళ్ళగలను.
నో డౌట్. అది జరిగిన తర్వాత నేనేం చేసిన మీకు అర్థమవుతుంది. నేను మరొక్కసారి చెప్తున్నాను, అది జాగ్రత్త వినండి. అదేంటంటే ఇందా చెప్పాను కదా, కాయిన్ తయారు చేయడం చాలా సింపుల్, దాన్ని మార్కెట్ చేయడం కష్టం. ఇది మనకు తెలిసిన వ్యవహారికంలో మనం మాట్లాడుకుందాం ఒకసారి. మనం వ్యవసాయదారుడు అనేక పంటలు పండిస్తాడు, కానీ దాన్ని సరైన ధరకు అమ్ముకోలేడు. ఒకవేళ తయారు చేసిన వాడు టమాటాలు పండిస్తున్నారు, ఆ టమాటాలు చాలా ఎక్కువ పండిస్తాడు నానా కష్టాలు పడి, కానీ దాన్ని మార్కెట్ చేసుకోలేడు. అలా మార్కెట్ చేసుకోగలిగితే రైతు అంత లాభం బంగారు షాపు కూడా ఉండదు. ఎందుకు? టమోటా ఈరోజు ఓ 30 రూపాయలు ఉన్నది అనుకోండి మార్కెట్లో, టన్ను 30,000. ఒక ఎకరాకి 20 నుంచి 50 టన్నులు కూడా తీస్తున్నారు ఇప్పుడు. అంటే పోనీ 10 టన్నులు అనుకోండి, 30,000. తక్కువేం కాదు కదా. ఇలా బోల్డ్ అంత ఇన్కమ్ వస్తుంది వాళ్ళకి. అలా ప్రతి పంట మీద అలాగే ఉంటుంది. కానీ మార్కెట్ చేసుకోవడం వేరు, తయారు చేయడం వేరు, క్రియేట్ చేయడం వేరు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం వేరు. వీటిలన్నిటికంటే సులువైన చెప్పమంటారా? చాలా సింపుల్గా ఉన్నది చెప్పమంటారా? ఎదుటి వాడిని విమర్శించడం. దీని అంత సింపుల్ మరొకటి ఏది ఉండదు. కానీ చేస్తే నీకు ఆ ప్రాబ్లం తెలుస్తుంది. ఎవరో చేసిన దాన్ని మనం అక్కడ ఉండి చూస్తే నీకు అర్థం కాదు. నువ్వు సొంతంగా ఒకటి క్రియేట్ చేసి దాన్ని మార్కెట్లో తీసుకెళ్ళి అది జనాదరణ పొందేలా చేసిన తర్వాత చెయ్యి. అప్పుడు విలువలు కట్టు, ఇదంతా అదంతా అదంతా. అలా చేయకుండా మనం కట్టామనుకో జనాలు కూడా గమనిస్తూ ఉంటారు. అందుకే నేను ఏ రోజు కూడా నేనేమి అనలేదు. నేను చేసిన దానికి విలువను తీసడానికే ట్రై చేశాను. మీలో చాలామంది నన్ను ఎన్నో మాట్లాడినారు. ఆఖరికి నా శవానికి దండ కూడా ఇస్తారు. ఈ వయసుని మళ్ళీ ఆయన మళ్ళీ ఇంకోటి చేస్తారు. అలాగే అయితే వాటిలన్నింటికి మనం ఇదైపోయి ఈరోజు నేను ఇంత బలంగా మీతో మాట్లాడలేను. కాబట్టి మీకు నేను ఇచ్చే కాయిన్ ప్రతిదీ విలువైనది. మీకు డబ్బుగానే ఉంటుంది, డబ్బుగానే వస్తుంది. అది నేను యూటిలిటీలో తీసుకుంటాను. నేను భయంకరమైన యూటిలిటీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన ప్లాట్ఫామ్స్. అంటే ఏదో ఒక వస్తువు తీసుకొచ్చి, ఇదిగో చూడండి, మాకు పాడేరులో అరకులో కాఫీ గింజలు పడతాయి. ఈ కాఫీ గింజలు మీకు పౌడర్ చేసి ఇచ్చేస్తాను, దేశం అంతా ఇచ్చేస్తాను. ఈ కాఫీ గింజలు ఈ వీటితోటే మొత్తం కాయిన్స్ అన్నీ యూటిలిటీలో మార్చేస్తాను అంటే ఇంపాసిబుల్, అవదు. లేకపోతే నేను ఆవాలు పండుతాయి మా దగ్గర. ఆ ఆవాలు అంటే గరం మనం తాలింపులు వేస్తాం కదా, ఇది ప్రతి ఇంట్లోనూ ఆవాలు అవసరమే. కాబట్టి ఈ ఆవాలతో నేను ఈ యూటిలిటీ తీసుకొచ్చానంటే ఇంపాసిబుల్. ఆవాలు అనేవి మనం రోజు తినే దీంట్లో 1/2 స్పూన్ పడతాయి. కాఫీ పౌడర్ అనేది నేను తాగే కాఫీలో ఒక పూట, అది జీవితం కాదు. దాంట్లో పెద్ద ఏం వెళ్ళిపోద్ది దాంట్లో. కానీ యూటిలిటీ ప్లాట్ఫామ్ అంటే అన్ని రకాల ప్రాజెక్టులు, అన్ని రకాల ప్రొడక్ట్లు, అన్ని రకాల సర్వీసులు, అన్ని రకాల ప్లాన్స్తో కూడిన పెద్ద ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు మనం ఏం చేసినా, ఏం చూసినా, ఏది కొన్నా, ఏది అమ్మినా, ఎక్కడికి వెళ్ళా మన యూటిలిటీ తీసుకొస్తేనే ఇంత పెద్ద కమ్యూనిటీ దగ్గర ఉన్న ఈ 1,400 కోట్ల రూపాయల విలువైన 1,400 కోట్ల రూపాయలు నేను మళ్ళీ తిరిగి వాళ్ళకి యూటిలిటీ మార్గంలో వాళ్ళకి నేను ఇవ్వాలి అంటే ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. ఇప్పుడు స్టార్ట్ అయింది. మీరు రెడీగా ఉండండి. ముందు కాయిన్ తీసుకోండి. రేపు ఉదయం మళ్ళీ కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. ఇప్పుడు మీరు కాయిన్స్ తీసుకోండి, అవన్నీ టెస్ట్ చేసి చూడండి. ఈ యూట్యూబ్ చేసిన వ్యక్తికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్స్ డాడీ. ఈయన నన్ను అడిగారు మధ్యాహ్నం, అడిగి దేనికి ఎన్ని ఇస్తున్నాము అది వివరంగా చెప్తే బాగుంటుంది డాడీ, నాకు కొద్దిగా వివరాలు నాకు ఇచ్చినట్లయితే నేను ఒక వీడియో చేసి పెడతాను అని చెప్పి అడిగారు ఈయన.
మంచి ఆలోచన. వెంటనే నేను దానికి పంపించిన, అందులో నేను తెలుగులో పైన రాసినవన్నీ ఆ అబ్బాయికి నేను ఆయనకి పంపించాను. ఆయన దాన్ని మళ్ళీ ఇంగ్లీష్లోకి మార్చి మళ్ళీ 2 పంపించాడు. ఈ 4 కలిపి మీకు ఇప్పుడు పైన పెట్టిన ఆ పిక్స్ అన్నీ అవే 4ను. అలాగే దాన్ని వీడియో చేశారు. ఆ వీడియోకి నేను రిక్వెస్ట్ చేశాను, డాడీ ఇంగ్లీషు హిందీ కలిసి వచ్చేలాగా ఏదైనా ఉంటే ఒకటి చెయ్యు, హిందీ వాళ్ళు కొంచెం మన తాలూకు వెర్షన్కి అర్థమయ్యేలాగా ఉంటే మంచిది అని చెప్పాను. వెంటనే ఆయన హిందీలో చేసి పంపించాడు. థ్యాంక్స్ డాడీ, థ్యాంక్స్. నాకు ఏదైనా అవసరం అయినప్పుడు కంపల్సరీగా నేను కాంటాక్ట్ చేస్తాను, నువ్వు చేసి పెట్టు చాలు. నీ ఛానల్ ప్రమోషను ఇదంతా పక్కన పెట్టు, కమ్యూనిటీకి మెయిల్ చేస్తాను. మన ఈ వీడియోని అన్ని భాషల్లోనూ ఉన్న వాళ్ళందరికీ పంపించండి, దేశం అంతా పంపించండి, మనకి ఇవ్వరు ఉన్న అందరికీ. అలాగే అందరికీ పంపించితే ఇది చాలా మేలు జరుగుతుంది. హిందీ వాళ్ళు చాలాసార్లు నన్ను అడిగారు ఈ మధ్యకాలంలో, నిన్న ఈరోజు కూడా. వాళ్ళకు కూడా ఇది చేరుదని ఆశిస్తున్నాను. అలాగే మీరు కూడా పంపించండి. ఒక మంచిని ప్రోత్సహించడంలో చాలా హ్యాపీ ఉంటుంది. థ్యాంక్ యూ. ఆ వీడియో చూసి మీరు పంపించిన వాటిలో కొన్ని పంపించలేదు మీకు. ఇప్పుడు అవి చెప్తాను, ఎందుకంటే కంగారు పడి అక్కడికి రాలేదు ఇక్కడ రాలేదు అని మీరు ఆల్రెడీ కొంతమంది అడుగుతున్నారు. కాబట్టి అందరికీ అవసరం. కొంతమంది నాకు టచ్లో ఉంటారు, కొంతమంది నా నెంబర్ తెలిసి, కొంతమంది తెలియదు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. బంగారం పండిద్దాం. మనం కాయిన్ యూటిలిటీలో 1440 కోట్ల రూపాయల విలువైన బంగారం పండిద్దాం. యూటిలిటీలో బంగారం పండిద్దాం అంటే మన డబ్బునంతా, మన కాయిన్స్ అన్ని డబ్బుగా తయారు చేసే విధంగా నేను తయారు చేశాను. ఓకే, ఇందులో బీసీటీకి వద్దాం. బీసీటీలో కూపన్గా చేసుకున్నారు. ఆ మధ్యన 1050 చేశారు. ఇలా కూపన్స్ ఉన్నాయి. ఆ కూపన్స్ అన్నింటికి కూడా ఆ రోజు ఎన్ని కాయిన్స్తో మనం కూపన్ చేసాము. ఉదాహరణకి 10 రూపాయల కాయిన్ తోటి మనం చేసాం అనుకుందాం. 100 రూపాయలకి మనకి ఆ రోజు మనం ఎంత పెట్టాం, అంతకి దానికి ఎంత వస్తుంది? 10 కాయిన్స్ అనుకుందాం. అంటే 10 × 50 500 రూపాయలు వస్తుంది. 100 రూపాయలకి ఇక్కడ 500 రూపాయలు వస్తుంది. అంటే ఆ కాయిన్స్ ఇచ్చేస్తున్నాను. అలాగే కూపన్స్ అన్నీ కూడా మీకు కాయిన్స్గా మారిపోతాయి. అలాగే స్టేకింగ్లో ఉన్నాయి కొన్ని కాయిన్స్. బీసీటీ స్టేకింగ్. ఆ నెల ఇంట్రెస్ట్ చేస్తున్నాను దాంట్లో. ఆ ఇంట్రెస్ట్ ఉన్న కాయిన్స్కి, అందులో మీరు పెట్టిన కాయిన్స్కి, ప్రతి కాయిన్కి 50 కాయిన్స్ చొప్పున మీకు వచ్చేస్తాయి. మీకు ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ అసలు ఇప్పుడు చాలా పెరిగింది. నెక్స్ట్, మీరు 100 రూపాయలు కొనుక్కున్న వాటికి 100 కాయిన్స్ ఇస్తున్నాను. మళ్ళీ 100 రూపాయలకి 100 రూపాయలు ఇచ్చేస్తున్నాను కాయిన్స్. 100 రూపాయలు ఇస్తాను. ఇలాగా బీసీట్లు అమ్మకాన్ని పెట్టినవన్నీ వెనక్కి వచ్చేసాయి. మిగతా కూపన్స్ డబ్బులుగా మారిపోతాయి. అంటే ఐ మీన్ కాయిన్స్గా మారిపోతాయి. ఇది ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్ళిపోతాను. అవి చూడండి చక్కగా అన్నీ మీకు నేను ఉదయం చెప్పినట్టుగా 0.0001% కూడా మీ కాయిన్స్ ఇక్కడెక్కడ ఉండవు. మీరు ఒకటే గమనించండి. మొత్తం కాయిన్స్ అన్నీ మీకే ఇచ్చాను నేను. 1440 కోట్ల కాయిన్స్ ఉన్న 1425 కోట్ల కాయిన్స్ మీ దగ్గర ఉన్నాయి. ఆ మిగిలిన ఇప్పుడు మనం కొన్ని డెవలప్మెంట్స్, కొన్ని వీటికి పనిచేస్తే అవి కూడా వాడేస్తాను. దీనికోసం 100 రకాలుగా ఆలోచించుని ఉంటారు. వాళ్ళు కొంచెంసేపు గౌరవించి పక్కన పెట్టేద్దాం. తప్పించుకుంటే ఎంతసేపు మనిషి, కానీ నేను తప్పించుకునే మనిషిని కాదు, తప్పించే మనిషిని, తప్పించి పోరాడే మనిషిని. ఈ కాయిన్స్ అన్ని డబ్బుగా మార్చడం ఎలా అనే దాని మీద నేను చాలా పెద్ద వర్క్ చేశాను. మీకు విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ ప్రతి ఇది మీకు వస్తుంది. అవన్నీ కూడా మీకు డబ్బులుగా మారుతాయి. ఇలా ఉండిపోయిన కాయిన్స్ అన్నీ వచ్చేస్తే మీరు ఏమీ కంగారు పడవద్దు. ఆ కాయిన్స్ అన్నీ వస్తాయి, అవి చూసుకోండి. తర్వాత అవి మనం ఎలా పంపించుకోవాలో చెప్తాను. పంపించుకున్న తర్వాత దాన్ని యూటిలిటీలోకి ఎలా మార్చుకోవాలో చెప్తాను తప్పనిసరిగా. అలాగే మన కమ్యూనిటీకి సంబంధించింది నేను ఉదయం మీతో మాట్లాడతాను. మళ్ళీ నేను మాట్లాడిన దాంట్లో ఎవరికైనా బాధ అనిపిస్తే, అంటే నేను ఒక విషయాన్ని చెప్పడంలో మనం చెప్తున్నప్పుడు కొంతమందికి అది నా గురించి అంటున్నారేమో అనుకుంటారు, కొంతమంది అది నా గురించి ఏమో అనుకుంటారు. ఎందుకంటే ఒక మామిడి చెట్టు నిండా మామిడికాయలు ఉన్నాయి, ఉసిరి చెట్టు నిండా ఉసిరికాయలు ఉన్నాయి అనుకో.
కళ్ళు మూసుకొని మనం రాయిస్తున్న ఏదో కొన్ని కాయలు తగులుతుంది. అలాగే మన కమ్యూనిటీలో 50 లక్షల మంది ఉన్నారు. నేను చెప్పే ప్రతి మాట ఎవరో ఒకరికి మంచిగాను తగలొచ్చు, మరొకరికి చెడుగాను తగలొచ్చు. ఎవరు ఏం మాట్లాడుతున్నారు కంపెనీ గురించో, లేదా మన కమ్యూనిటీ గురించో, లేదా నా గురించో నాకు తెలియదు. నేను చెప్తున్న ఒక్కొక్కసారి అడాప్ట్ అయిపోద్ది అవతల వాళ్ళకి. అలాంటి వారిని అడుగుతున్నాను, తప్పుగా తీసుకోకండి. ఒక కమ్యూనిటీ కోసం మాట్లాడుతున్నప్పుడు కొన్ని మనం మాట్లాడినప్పుడు పొరపాటున మీకు తగిలిందంటే దాన్ని అన్నిదా భావించవద్దు. 12 తారీఖు లోపు యూటిలిటీ స్టార్ట్ చేసేస్తున్నాం. మీ కాయిన్స్ యూటిలిటీలోకి వెళ్ళిపోతుంది. అయితే మీ దగ్గర ఇన్ని కాయిన్స్ ఉన్నాయి, మరి మీరే యూటిలిటీ చేయాలంటే ఎలా అవుతుంది? అవుతుందా? చేయగలరా? లక్షల కాయిన్స్ ఉన్నాయి, ఎలా చేస్తారు మీరు? అంత విలువైన మనం పెద్ద పెద్ద మార్కెట్ ఒక్కరే చేయగలరా? చేయలేరు. 1,00,000 కాయిన్స్ తీసుకున్నారు, చేయగలరా? 5 లక్షల కాయిన్ తీసుకున్నారు, చేయగలరా? 10 లక్షల కాయిన్ తీసుకున్నారు, చేయగలరా? ఇప్పుడు 5 మ్యాట్రిక్స్ అనే అప్పుడు నేను మీటింగ్ తర్వాత నెల రోజులు ఇచ్చాను. ఆ నెల రోజుల్లో శారబుల్ కాయిన్స్తో కాకుండా ఓన్లీ పర్చేజ్ కూపన్స్తో మాత్రం చేసుకున్న కూపన్స్ని నేను అప్పుడు మాట ఇచ్చినట్టుగా ఆ 5 మ్యాట్రిక్స్ కూడా నేను 25 లక్షల కాయిన్స్ ఇస్తాను. ఇంకో విషయం, ఇటు సీఈఓగా పాస్ అయ్యి అటు 5 మ్యాట్రిక్స్ అయితే రెండింటిలో ఒకటే వస్తుంది. ఎందుకంటే అందరూ సీఈఓగా చేయలేరు కాబట్టి, ఆ టైం అయిపోయింది కాబట్టి 5 మ్యాట్రిక్స్ అని ఇవ్వమన్నారు. కాబట్టి ఈ రెండింటిలో ఒకటే వస్తుంది మనకి. అది మీరు గమనించండి. మరి ఇన్ని కాయిన్స్ని మనం మార్కెట్లో తీసుకెళ్ళాలి, ఇప్పుడు చేయాలంటే అద్భుతం జరగాలి. అద్భుతం జరిగింది. ఇక మీదట అన్ని చూడాల్సి వస్తుంది అద్భుతాలండి. నేను మీకు చెప్పేది ఏంటంటే, నా హంబల్ రిక్వెస్ట్, మీకు నచ్చిందా వచ్చి నాతో కలిసి పనిచేయండి. మీ కాయిన్స్ అమ్ముకోండి. ఈ పని చేసినందుకు కూడా మీరు సంపాదించుకోండి. మీకు నచ్చలేదు, మనం ఏమి తిట్టుకోవద్దు, ఒకరినొకరు నిందించుకోవద్దు. మీ కాయిన్స్ యూటిలిటీలో అమ్ముకోండి, మీ డబ్బులు మీరు తీసుకోండి, మీ పని మీరు చేసుకోండి. దట్స్ ఆల్. కాయిన్ ఉన్నదల్లా ప్రతిదీ విలువైంది కాదు. ఈ మధ్యకాలం ఏంటి, నేను స్టార్ట్ చేయడం ముందు నుంచి ఉన్నాయి. ఒక జాయినింగ్ చేసుకోండి, మీకు 50,000 కాయిన్స్ వస్తాయని ఒక కంపెనీ, జస్ట్ ఓన్లీ మనం అందరూ రిజిస్టర్ ఇచ్చారు. 1,00,000 కాయిన్స్ వస్తాయని ఒకరైతే నాకు తెలిసింది 25 లక్షల కాయిన్స్ ఇచ్చాడు జాయినింగ్కి. ఒక్కొక్కరు 500 ఇచ్చారు, 5,000 ఇచ్చారు. లేదంటే ఇలా చేస్తే నీకు 50 వస్తాయి, 60 వస్తాయని చెప్పి ఇచ్చారు. మరి అవన్నీ ఇచ్చేశారు. మరి ఏది యూటిలిటీ, ఏది డబ్బులు వచ్చే మార్గం ఏది? అదే నేను ఇందాక కాయిన్ క్రియేట్ చేయడం చాలా ఈజీ. దాన్ని మార్కెట్లో తీసుకెళ్ళి దాన్ని డబ్బుగా మార్చడం చాలా 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 కష్టం. యూటిలిటీ చేయాలనుకోండి, ఇంక 1,000 మందిలో ఒకడే, 1,000 కాదు 100 కోట్లలో ఒకడు ఉంటాడని గ్యారెంటీ లేదు. అలా 100 కోట్లలో ఒకడు ఉంటే ఈరోజు ప్రపంచం మొత్తం మీద సుమారు 900 కోట్ల జనాభా, 9 ఉండాలి. 9 కాయిన్స్ కనీసం ఒక్కొక్క కాయిన్ యూటిలిటీ తీసుకున్నారు. ఈరోజు యూటిలిటీలో చాలామంది అయిపోయి ఉండాలి. అవలా, ఎందుకంటే ఇంపాసిబుల్ అవదు. కాబట్టి మనం ఇప్పుడు యూటిలిటీ తీసుకొస్తున్నాను, అద్భుతమైన ప్లాన్ చేశాను, రాత్రి పగలు కష్టపడ్డాను. ఇప్పుడు ఇంకా కష్టపడాలి. రావద్దు, ఎప్పటిలాగే చెప్తున్నాను, కిబో వాళ్ళు ఎవ్వరూ రావద్దు. నేను చేస్తాను. ఎందుకంటే గతంలో నేను మాట ఇచ్చాను 2021-22లో, మీరు కొనడానికే పనికొస్తారు, మీరు అమ్మే సావుకారులుగా మాత్రం ఉంటారు, మీరు కాయిన్ని యూటిలిటీలో తీసుకెళ్ళలేరు. తర్వాత కొన్ని వాళ్ళు మిగతా వాళ్ళు ఉంటారు, ఆ వాళ్ళని నేను తీసుకొస్తాను, వాళ్ళని తీసుకొచ్చి మేము ముందు పెడతాను అని చెప్పాను. ఆ మాటకి కట్టుబడి ఉండి ఈరోజు మిమ్మల్ని రావద్దు అని చెప్తున్నాను. రావద్దు. మీ కాయిన్స్ అమ్ముకోండి. మీ కాయిన్స్ ఎలా యూటిలిటీ తీసుకోవాలో నేను చూసుకుంటాను. మీరేం డోంట్ వరీ. ఎవరైనా ఆల్రెడీ ఇంతకు ముందే మన కేయూసి,
లైఫ్లోకి లేదా పేరు మారింది కాబట్టి క్యూ లైఫ్లోకి వచ్చిస్తున్నారు కాబట్టి వాళ్ళంతా కలిసి పనిచేయాలి. వాళ్ళకి ఇష్టపడి వచ్చారు కాబట్టి. మిగిలిన వాళ్ళు రావద్దు 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 తప్పుగా తీసుకోవద్దు. ఎందుకంటే 50 లక్షలు ఈ ఇంటూ లాపేయండి, నాకు అవసరం లేదు. నేను యూటిలిటీ మొత్తం నేను చేయగలను, మీలో ఒక్కడ కూడా నాకు వద్దు. మీరు రాకపోతే ఒక్కడ కూడా నాకు అవసరం లేదు, ఒక్క వ్యక్తి కూడా నాకు అవసరం లేదు. మొత్తం మీ దగ్గర ఉన్న 1440 కోట్ల కాయిన్స్, లక్ష తక్కువ, మొత్తం అన్నింటినీ కూడా 1440 కోట్లుగా మీకు మార్చి కరెన్సీ రూపంలో తీసుకొచ్చేటువంటి మహత్తర ప్రోగ్రామ్ నేను తయారు చేసుకున్నాను. కలిసి పని చేసినోడికి కడవడంతా, ముందు నుండి చూస్తూ ముంచుకున్నోడికి ముంతంతా. అర్థమైందా మీకు? మరోసారి చెప్తాను. నాతో కలిసి పని చేసినోడికి ఒక బిందె నిండా బకెట్ నిండా పట్టుకోవచ్చు. లేదు నేను చూస్తూ ఉంటాను, నాకు మంచినీళ్ళు మీరే ఇవ్వండి అంటే ఒక గ్లాసు తీసుకోండి. గ్లాసులు తీసుకున్నది మీకు ఏ పని చెప్పలేదు, మీ దగ్గర ఉన్న కలిసి మీరు నమ్ముకోండి. కలిసి పని చేసేవాళ్ళు నేను ప్రపంచం మొత్తం నుంచి నేను తీసుకొస్తున్నాను కాబట్టి అందులో మీరు కూడా, నేను సైతం బీసీటీ కాయిన్ యూటిలిటీకి నేను కూడా మీతో కలిసి వస్తానని నేను సైతం అన్నారా? నా 2 చేతులు బార్లు చేప మీకోసం చేస్తున్నాను. ఎవరు మనస వాచ కర్మణ అనుకుంటే నటించడానికో, నన్ను మెప్పించడానికో, మిగతా వాళ్ళు మెప్పించడానికో మాత్రం రావద్దు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అలాంటివి మనం చేయొద్దు. మీకు ఎందుకు డాడీస్? నేనున్నాను, ఐఎమ్ హియర్, నేనున్నాను. కాయిన్ యూటిలిటీ నేను చేస్తాను, నీకు నేను భరోసా ఇస్తున్నాను, మీరు అమ్ముకోండి, దట్స్ ఆల్. ఎందుకు చెప్పనా? 140 కోట్లు 50 లక్షల మంది వచ్చారు, ఇంకా 139 కోట్ల 50 లక్షల మంది ఇంకా ఉన్నారు. ప్రపంచం చాలా పెద్దది, అందులో నేను వెళ్ళి చేయగలను. నాకు ఆ శక్తి ఉంది, నాకు ఆ యుక్తి ఉంది, నాకు ఓపిక కూడా ఉన్నది. ఏం పర్లేదు, నేను చేస్తాను. ఎందుకో చెప్పనా? చివరిగా చెప్పేది ఇది, నా కొడుకు పేరు నొప్పి. 2, మిమ్మల్నే నేను పిల్లలుగా భావించాను. ఈ 2 కారణాలు చాలవా నేను కష్టపడడానికి? దట్స్ ఆల్. థ్యాంక్ యూ డాడీస్.